ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి ఆయన చూపుతున్న పత్రాలు భారత్లో కాకుండా విదేశాల్లో తయారయ్యాయని, ప్రతిపక్షాల ఆరోపణల్లో విదేశీ హస్తం ఉందని బీజేపీ నేత ప్రదీప్ భండారీ అన్నారు. రాహుల్ గాంధీ అంతర్జాతీయ ఓట్ల చోరీ టూల్ కిట్ బహిర్గతమైంది అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాహుల్ రిమోట్ కంట్రోల్ ను నడుపుతున్న విదేశీ బాస్ ఎవరు అని ప్రశ్నించారు. ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి రాహుల్ ఆగస్టు 7న తన అధికారిక వెబ్సైట్ లో ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లో అప్లోడ్ చేసిన పత్రాల మెటా డేటాను నిశితంగా పరిశీలించగా ఈ డాక్యుమెంట్లన్నీ మయన్మార్ టైమ్ జోన్ తో ఉన్నట్లు వెల్లడైందన్నారు. సిస్టమ్ క్లాక్ పై ఆధారపడే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫైళ్లను ఎక్స్పోర్ట్ చేశారని, VPN ఉపయోగించి దాన్ని మార్చలేరని అన్నారు. 3 ఫైళ్ల సృష్టిలో సమయం అంతరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో రాహుల్ చూపిస్తున్న ఆధారాలు భారత్ లో తయారు కాలేదని స్పష్టమవుతోందని ప్రదీప్ భండారీ పేర్కొన్నారు.